హలో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి ఆ విభాగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి. మనకి మెయిన్ గా ఎలక్షన్స్ మూడు రకాలుగా ఉంటాయి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అవి. సో ఇలా మూడు రకాలుగా ఉంటాయి. మనం ముందుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ చూస్తే, మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మున్సిపల్ కౌన్సిలర్ ని, మున్సిపల్ చైర్మన్స్ ని ఇలా ఎన్నుకుంటారు అనమాట. సో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ 2021 మార్చి 7న జరిగాయి. అంటే వీళ్ళ పదవీ కాలం 2026 మార్చి 7న ముగియనుంది. సో అందులోగానే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. కాకపోతే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ 3 నెలల ముందే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ని సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తుంది అనమాట. సో అలాగే పంచాయతీ ఎలక్షన్స్ చూసుకుంటే, పంచాయతీ ఎలక్షన్స్ అంటే వార్డు మెంబర్స్ ని, సర్పంచ్లని వీళ్ళు ఎన్నుకుంటారు. సో వీళ్ళకి సంబంధించి 2021 ఏప్రిల్ 2న వీళ్ళు పదవీ కాలంలోకి వచ్చారు. వీళ్ళ పదవీ కాలం 2026 ఏప్రిల్ 2న ముగియనుంది. సో ఈలోగానే ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్. కానీ ఫిబ్రవరిలో, అంటే 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది అనమాట. అలాగే 2021 నవంబర్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. సో వీటికి సంబంధించి 3 నెలల ముందే, అంటే 2026 జూన్, జూలైలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనమాట. అయితే ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయకంటే ముందు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్, అలాగే మనకి ఎలక్షన్స్ అంటే ఓటర్ల జాబితా, అలాగే రిజర్వేషన్ సంబంధించి అన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి ఆ విభాగాలకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.